నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇజ్రాయెల్, ఇరాన్, హమాస్, అలాగే హెబ్రాన్ షేక్స్ అండ్ ఇంకా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO, ఈ మొత్తం ఐదింటి చుట్టూ ఇవాళ వెస్ట్ ఏషియా పాలిటిక్స్ తిరుగుతున్నాయి. అరబ్ దేశాలన్నీ ఒకవైపు, ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో ఇరాన్ వెంబడి నిలిచిన దేశాలు ఒకవైపు, ఇజ్రాయెల్ వెంబడి నిలిచిన దేశాలు ఒకవైపు అంతర్గతంగా ఈ వెస్ట్ బ్యాంక్లోనూ అలాగే గాజా స్ట్రిప్లోనూ జరుగుతున్న పరిణామాలు, మరోవైపు ఇజ్రాయెల్లో జరుగుతున్న పరిణామాలు. అసలు ఏం జరుగుతోంది? PLOకి తాజాగా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ తోటి తెగతెంపులు చేసుకుంటున్నట్టు హమాస్ ప్రకటించింది. హమాస్ దాదాపు 30,000 మంది ఉండేవారు ఇంతకుముందు, హమాస్ ఉగ్రవాదులు ఇది గాజా స్ట్రిప్లో. వాళ్ళు ఈ రకరకాల మారణ హోమాలు వాళ్ళు సృష్టించినవి కానీ, వాళ్ళు సృష్టించిన దరిమిలా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కానీ 27,000 మంది మృతి చెందారు, హతులయ్యారు హతులయ్యారు అండ్ వీరస్వర్గం అలంకరించినట్టు వాళ్ళ భాషలో చెప్తే. ఒక 3,000 మంది మిగిలారు ఇవాళ హమాస్కి గాజా స్ట్రిప్ మొత్తం మీద. ఆ 3,000 మందిలో కూడా 4-5 చీలిక గ్రూపులు వచ్చేసినాయి హమాస్లో. అండ్ వాళ్ళు ఆల్రెడీ PLOని ధిక్కరించి PLO కన్నా కూడా వాళ్ళది పైచేయి అనుకున్నట్టు ఇన్నాళ్ళు నడిపారు. ఇవాళ PLO బలహీనపడింది, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ బలహీనపడింది, PLO బలహీనపడింది, హమాస్ బలహీనపడింది. అండ్ మరోవైపు హెబ్రోన్ అనే జిల్లాలో, వెస్ట్ బ్యాంక్ దగ్గరలో ఉంటుంది, ఆ జిల్లాలో ఈ షేక్స్ కూడా, హెబ్రాన్ షేక్స్ ఒక 5 ప్రొమినెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి, అరబ్ ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు కూడా ఏంటంటే విసిగిపోయారు ఈ మారణ హోమంతో. అక్టోబర్ 7, 2023 సంఘటన తర్వాత ఇజ్రాయెల్ చస్తే పాలస్తీనా ఇవ్వదు అనే ఒక నిర్ణయానికి అయితే వాళ్ళు వచ్చేసారు. సరే, హమాస్లో కూడా చీలిక గ్రూపులు ఏంటంటే సంధికి వచ్చేసి మేము ఒక ఒప్పందానికి వచ్చేస్తాం ఇజ్రాయెల్ తోటి అని మాట్లాడుతున్నాయి. బట్ హమాస్ను నమ్మటానికి లేదు, ఎందుకంటే దే వాంట్ టు టేక్ ది జస్టిఫికేషన్ అనమాట. ఆ పీరియడ్, ఈ జస్టిఫికేషన్ పీరియడ్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలాగూ కాల్పుల విరమణ కదా అని చెప్పి ఇజ్రాయెల్ కొంత రిలాక్స్ అయితే మళ్ళీ తిరిగి ఆయుధాలు సమకూర్చుకోవటం, ఇరాన్ నుంచి పైసలు తెచ్చుకోవటం, జోర్డాన్ ద్వారా దొంగ మార్గాల్లో పైసలు తెచ్చుకొచ్చి చాలా చండాలమైన జీవనం హమాస్ ఉగ్రవాదులు ఇవాళ సొరంగాల్లో గడుపుతున్నారు. గట్టిగా 4 అడుగుల వెడల్పు కూడా లేని సొరంగాల్లో, గాలి వెలుతురు కూడా సమంగా లేని చోట వాళ్ళు ఏంటంటే వాళ్ళు చావు తర్వాత లభించబోయే స్వర్గం కోసం అని చెప్పి వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు. వాళ్ళలో కూడా ఏదైనా రియలైజేషన్ స్టార్ట్ అయిందో లేదో తెలియదు, కానీ మొత్తానికి అంటే చావంగా జనాల్ని చంపుతూ వాళ్ళు కూడా చచ్చిపోయి వీరస్వర్గం అలంకరించగా మిగిలిన వాళ్ళు 3,000 మంది ఉన్నారు. ఆ 3,000 మందిలో 4 చీలిక గ్రూపులు ఉన్నాయి. 2 చీలిక గ్రూపులేమో చాలా బలంగా హమాస్ ఎట్టి పరిస్థితుల్లో పాలస్తీనా సాధిస్తుందని నమ్మేవాళ్ళు, ఇజ్రాయెల్ని మొత్తం ప్రపంచపటంలో లేకుండా తుడిచేయడం కోసం అని చెప్పేసి రబ్బర్లు బ్లేడ్లు తీసుకొని తిరిగేవాళ్ళు. ఒక 2 గ్రూపులు ఉన్నాయి. ఇంకో 2 గ్రూపులు అక్టోబర్ 7, 2023 తర్వాత ఇది అయ్యే పనే కాదు, PLO కూడా బలహీనపడింది, PLOని మీద నెత్తికెక్కి డ్యాన్స్ కట్టిన మనము బలహీనపడ్డాం, సో మనం ఇట్స్ బెటర్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ విత్ ఇజ్రాయెల్, ఈ సావటాలు సంపుకోవటాలు ఆపేసి ప్రశాంతంగా జీవిద్దాం, ఈ సొరంగాల్లో ఈ చీకటి బతుకులు బతకటం ఏంటని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ని ఇజ్రాయెల్ ముందు పెట్టారు. PLOని అసలు ఇజ్రాయెల్ పట్టించుకోవడం మానేసింది, ఎందుకంటే PLO ఎప్పుడైతే బలహీనపడింది, యాసర్ అరాఫత్ తర్వాత బలహీనపడుతూ వచ్చింది, ఇప్పుడు పూర్తి స్థాయిలో బలహీనపడింది. అండ్ PLO నుంచి ఆధిపత్యాన్ని పెత్తనాన్ని హమాస్ ఎప్పుడైతే చేజిక్కించుకుందో PLO నాన్ ఎగ్జిస్టెంట్గా మారిపోయింది. అది దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన బాడీ కాదని చెప్పేసి అందరూ భావించారు. సరే, PLO 7-10. హమాస్లో ఇప్పుడు మొత్తం 4 గ్రూపుల్లోనూ 3,000 మంది ఉంటే ఒక 2,000 మంది దగ్గర లేదు మనం ఇజ్రాయెల్తో సంధి చేసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు, 2 గ్రూపుల వాళ్ళు. దాంట్లో కూడా మళ్ళీ ఒక ఎక్స్ట్రీమిస్టు, అంటే ఆ సంధిలో భాగంగా ఏంటంటే మాకు ఎంత భాగం రాసిస్తారు, మేమేం చేసుకోవచ్చు. ఇంకోళ్ళేమో రేపు సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, ఎంతకో గంట ముందర బతుకుతాం, కాస్త బయట ప్రపంచంలోకి వచ్చి సూర్యుని చూద్దాం, పంటలు పండించుకుందాం, కష్టపడదాం, ఏదో ఒకటి చేద్దాం, ఇన్నాళ్ళు చేసింది మన ఏదో పని అని భావించే గ్రూపులు 2 ఉన్నాయి. వాళ్ళు ఒక 2,000 మంది అయితే, కరుడు కట్టిన గ్రూప్ 1000 మంది ఉన్నారు. సరే, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏంటంటే అండర్స్టాండింగ్కి రాద్దామనే ఇజ్రాయెల్ తోటి, అండర్స్టాండింగ్ ఏ లెవెల్స్ వద్దామనే దాని మీద భేదాభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఓవరాల్గా అయితే ఒక ఒప్పందానికి వద్దామని. PLO కూడా PLOతో ఇప్పటివరకు చేసిన స్నేహానికి హమాస్ గుడ్ బై చెప్పేసింది. అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారని 10 మంది 15 మంది పట్టుమని ఉంటారు PLOకి, దాన్ని ఎవడు అక్కడ దేకట్లే PLOని. ఏమన్నా భయపడేది హమాస్కే. ఇప్పుడు హమాసు PLO ఇద్దరు కూడా 2 వేరువేరు కమ్యూనికేషన్స్ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి పంపించాయి వాళ్ళిద్దరూ కూడా, 2 సంస్థలు కూడా.
జరిగిందేదో జరిగిపోయింది, మేము సంధికి వచ్చేస్తాం, ప్రస్తుతానికి కాల్పుల విరమణ అని. వీళ్ళు కాక హెబ్రాన్ షేక్స్ అని ఒక ప్రామినెంట్ కమ్యూనిటీ ఉంటుంది, వెరీ రిచ్ పీపుల్ అండ్ ఫండ్ రైజర్స్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్గా ఇప్పటివరకు ఇలాంటి ఉగ్రవాద గ్రూపులకు వాళ్ళు ఎంతో కొంత సహకరించారు. అలాగని పూర్తిగా వాళ్ళు ఉగ్రవాదం వైపు లేరు. వాళ్ళకేదో పాలస్తీనా ఒక సపరేట్ ఎంటిటీ ఉండాలనే భావనే కానీ జనాల్ని చంపేసి పాలస్తీనా ఏర్పాటు చేయాలి అని హమాస్ మాదిరి అలాంటి ఆలోచన అయితే లేదు. వాళ్ళు కొంచెం నాగరిక అరబ్బులు, ఒక షేక్స్ ఆ డెకోరం మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే ఇలా కాదు, మనం యాజ్ పర్ ఇంకొక అగ్రిమెంట్ ఒకటి ఉంది అక్కడ, అది హెబ్రాన్ డిస్ట్రిక్ట్లో ఉంటారు వాళ్ళు, మొత్తం పాలస్తీనియన్ అథారిటీ కింద క్లెయిమ్ చేసుకుంటే హెబ్రాన్ డిస్ట్రిక్ట్లో ఉంటారు. అబ్రహాం అకార్డ్స్ అని ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం మేము మీకు సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి అని చెప్పేసి ఇజ్రాయెల్కి ఒక విన్నపం చేసుకున్నారు. ఎవరికి? వాళ్ళకు లెటర్ రాశారు. ఇజ్రాయెల్ ఎకానమీ మినిస్టర్ నీర్ బర్కాట్కి ఒక లెటర్ రాస్తూ వాళ్ళ డిజైర్ని వ్యక్తం చేశారు. పాలస్తీనియన్ అథారిటీ తోటి, లిబరేషన్ పిఎల్ఓ ఉంది కదా, దాంతో మేము డిఫర్ అవుతున్నాము, ఒక హెబ్రాన్ని ఒక ఎమిరేట్, సపరేట్ ఎమిరేట్గా గుర్తించండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లా గుర్తించండి, రికగ్నైజ్ ది స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్. మీరు కనుక మమ్మల్ని గుర్తిస్తే మేము కూడా మిమ్మల్ని స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ యాజ్ ద నేషన్ స్టేట్ ఆఫ్ జూయిష్ పీపుల్ అని మేము గుర్తిస్తామని. ఇదేదో మధ్య మార్గంగా బాగానే ఉంది. ఇజ్రాయెల్ అనే దేశం జూయిష్ పీపుల్ కోసం, యూదుల కోసం అని మేము గుర్తిస్తాం, మీరు హెబ్రాన్ని హెబ్రాన్ యాజ్ అన్ ఎమిరేట్ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాగా ఇది హెబ్రాన్ ఎమిరేట్ అని గుర్తించండి అని. ఈ ప్రపోజల్ పట్ల ఇజ్రాయెల్ కూడా కొంత సానుకూలంగా స్పందిస్తూ వచ్చింది. ఇంతకేంటంటే వీళ్ళు ఒక సపరేట్ తెగ అనమాట. అరబ్బులు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దేవర్ కన్వర్టెడ్ ఇంటూ ఇస్లాం. అయినప్పటికీ వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంప్రదాయం, మర్యాద, పద్ధతి, వ్యవహారం వాళ్ళకున్నాయి. అండ్ వెరీ రిచ్ పీపుల్, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంత మూలుగుతూ ఉంది. వాళ్ళు దే వాంట్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఈ చంపుకోటాలు, సావటాలు, బాంబులు వేసుకోవటాలు, ఒకళ్ళనొకళ్ళు నరికేసుకోవటాలు కాదు. మనం చేయాల్సింది, మనం చూడాల్సింది చాలా ఉంది. జూయిష్ పీపుల్ కోసం ఇజ్రాయెల్ని పెట్టేద్దాం, అలాగే హెబ్రాన్ ఎమిరేట్ అని మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాశారు ఎకానమీ మినిస్టర్ నీర్ బర్కట్కి. ఆ లెటర్ ఇంకా ఏమేం చేయాలి, ప్రపోజ్డ్ అరేంజ్మెంట్ని ఆ లెటర్ ఏం చెప్పిందంటే ఫెయిర్ అండ్ డీసెంట్, వాళ్ళ వైపు నుంచి ఫెయిర్ అండ్ డీసెంట్ అని చెప్తుంది. అలాగే ఆస్లో అకార్డ్స్ అని మనం రీప్లేస్ చేద్దాం, విచ్ ఓన్లీ బ్రాట్ డ్యామేజ్, డెత్, ఎకనామిక్ డిజాస్టర్ అండ్ డిస్ట్రక్షన్. ఆస్లో అకార్డ్స్ ప్రకారం ఏం జరిగింది, ఈ కొట్టుకోటాలు, చంపుకోటాల్లో భాగంగా మనకి మిగిలింది ఏంటి, నష్టం జరిగింది అన్ని వైపులను. అటు పాలస్తీనాకి సంబంధించి వెస్ట్ బ్యాంక్లోను, గాజా స్ట్రిప్లోనూ నష్టం జరిగింది, ఇటు ఇజ్రాయెల్లో కూడా నష్టపోయింది. చావులు, తర్వాత ఫైనాన్షియల్గా విపరీతమైన ఇబ్బందులు, ఎకనామిక్ డిజాస్టర్, పూర్తిగా విధ్వంసం, ఇవన్నీ జరిగినాయని. అందువల్ల ఓస్లో రికార్డ్ వద్దు, మనం లెట్ us గో ఫర్ అబ్రహాం రికార్డ్స్ అని చెప్పేసి ఇజ్రాయెల్ ఇదేదో బాగానే ఉంది కదా అనుకుని కొంచెం ముందుకు వచ్చింది. సరే, దీని అంతటికి సంబంధించి ఈయన వాల్ స్ట్రీట్ జర్నల్కి ఎకనామిక్ మినిస్టర్ నీర్ బార్కత్ ఏం చెప్పారంటే, ఇది ఇంతకుముందు పాత ఉన్న రెండు దేశాల సిద్ధాంతం, పాలస్తీనా ఇజ్రాయెల్ సిద్ధాంతం ఫెయిల్ అయింది కాబట్టి, పాలస్తీనా అథారిటీని జనం నమ్మటం మానేశారు కాబట్టి, ఇప్పుడు కొత్త ప్రపోజల్ అబ్రహాం అకార్డ్స్ ప్రకారం కొత్త ప్రపోజల్ ముందుకు వచ్చింది. ఇలాగే ఏంటంటే షేక్ ఆయన ఏం చేశారంటే, ఇన్ఫ్యాక్ట్ ఇదంతా ఇది వాల్ స్ట్రీట్ జర్నల్కి చెప్పకముందరే, ఆయన మాట్లాడకముందే ఆయన ఏం చేశారంటే, పాలస్తీనియన్ అథారిటీకి సంబంధించిన వివరాలు షేర్ చేసిన తర్వాత, అంతకుముందు షేక్ వదీ అల్ జాబరీ అని ఉన్నారు. ఆయన 5 షేక్స్ ఉన్నారు హెబ్రాన్లో. వాళ్ళు చాలా ప్రామినెంట్ షేక్, ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ హెబ్రాన్ క్లాన్ లీడర్. హెబ్రాన్ అనేది ఒక సపరేట్ తెగ. అది అంటే దే ఆర్ నాట్ ఓన్లీ రిచ్ ఇన్ వెల్త్, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ నాగరికత ఎట్లా చూసినా కూడా అన్పారలల్, ఒక వెలుగు, ఒక వైభవం చూసిన నాగరికత వాళ్ళది. సో ఆయన ఒక పెద్ద షేక్, ఆయన షేక్ వదీ అల్ జాబరీ, అక్కడికి వెళ్ళారు. అండ్ అలాగే అదర్ షేక్స్ని కూడా వాళ్ళు పిలిచారు. అంటే ఆయన పిలిస్తే, జెరూసలంలో పిలిస్తే దాదాపు చాలా 12 మంది పెద్ద షేకులు కూడా వచ్చి హాజరయ్యారు. అక్కడ షేక్ జబారీ ఏం చెప్పారంటే, ఇజ్రాయెల్ తోటి మాకు శాంతి కావాలా, శాంతి ఒప్పందం కావాలి. అబ్రహాం అకార్డ్స్ ఒక ఒప్పందం, దాని ప్రకారం మనం ఫెలో షేక్స్ అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళాలి, మనం పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి శాంతి సౌభాగ్యాలు నెలకొనేలాగా చూసుకోవాలి.
ఆ, ఎవరు మాత్రం దీనికి ఇజ్రాయెల్లో నో చెప్తారు, వాళ్ళ నుంచి ప్రపోజల్ మర్యాదపూర్వకమైన ప్రతిపాదన వచ్చినప్పుడు ఇజ్రాయెల్ వైపు నుంచి నో చెప్పే అవకాశం లేదని ఎకనామిక్ మినిస్టర్ ఆయన నీర్ బర్కత్ చెప్పుకుంటూ వచ్చారు ఎవరు వాల్ స్ట్రీట్ జర్నల్కి. అండ్ జబారీ ఏం చెప్పారంటే ఆ తర్వాత ఆయన కూడా మాట్లాడారు, 2023 అక్టోబర్ 7 తర్వాత ఏది ఇంకో 1000 ఏళ్ళైనా సరే ఇజ్రాయెల్ పాలస్తీనా ఇవ్వదు అనేది, పాలస్తీనా స్టేట్ ఇవ్వదు అనేది అర్థమైపోయింది. సో ఒక ఫ్యూటైల్ అటెంప్ట్ ఎందుకు, అనవసరం వృధా ప్రయాసం ఎందుకు, మనం ఒక శాంతి ఒప్పందం చేసుకుందాం అబ్రహాం అకార్డ్స్ ప్రకారం అని చెప్పేసి. అలాగే ఇంకొక షేక్ ఇనిషియేటివ్లో పాల్గొన్న ఆయన ఎప్పుడైతే పాలస్తీనా స్టేట్ కావాలి అని మళ్ళీ మనం మొదలెట్టామో మళ్ళీ ఇంకో డిజాస్టర్ చూడాల్సి ఉంటుంది, దయచేసి మనకు అది వద్దు, మనం శాంతి ఒప్పందం చేసుకుందాం, హెబ్రాన్ని వాళ్ళు ఒక ఎమిరేట్ ఆఫ్ హెబ్రాన్ అని వాళ్ళు గుర్తించాలి, అలాగే మనం ఇజ్రాయెల్ని జూయిష్ నేషన్గా మనం గుర్తిద్దాం. సో ఈ ప్రతిపాదన మర్యాదగా ఉందని. సో మొత్తం షేక్స్ అందరూ కూడా ఏంటంటే హమాస్కి షేక్ అయ్యేలాగా, పిఎల్ఓకి షేక్ అయ్యేలాగా ఈ డెసిషన్ తీసుకున్నారు. మొత్తం యునానిమస్గా వాళ్ళు వాళ్ళ భద్రత చూసుకున్నారు. ప్రజలు ఆ ప్రదేశంలో వెస్ట్ ఏషియాలో ప్రత్యేకించి ఆ సంక్షుభిత ప్రాంతంలో శాంతి భద్రతలు ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. అండ్ అలాగే వాళ్ళైతే పాలస్తీన్ అథారిటీ మీద పూర్తి విశ్వాసం కోల్పారు ఈ హెబ్రాన్ షేక్స్ అందరూ. వాళ్ళు ఇప్పుడైతే ఇజ్రాయెల్ నుంచి మనం సాంకేతిక సహకారం తీసుకుందాం, మన వైపు నుంచి వాళ్ళకి ఎలాంటి సహకారం కావాలన్నా అందిద్దాం, ఇప్పటివరకు ఉన్న ఈ మిగిలిన పాలస్తీనీలు శాంతి సౌభాగ్యాలతో బతకాలంటే ఇది ఒక అనివార్యమైన ప్రక్రియ అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నట్ట. సో అటు హమాస్లో కొంచెం ఉగ్రవాదంలో కూడా ఉగ్రవాద గ్రూపులు 2000 మంది ఉన్నారు, వాళ్ళు ఇజ్రాయెల్ తోటి ఒప్పందానికి వస్తున్నారు. అగ్రెసివ్ ఉగ్రవాదులు మాత్రం ఒక 1000 మంది ఉన్నారు, వాళ్ళు మేము దస్త రావంటున్నారు, వాళ్ళు పోరాటాలు చేసుకుంటారట, ఫండ్స్ రైజ్ చేసుకుంటారట, మళ్ళీ వచ్చి ఇజ్రాయెల్ని దుంపనాశనం చేయడానికి వాళ్ళు ప్లాన్స్ ఉంటారు. వేరేజ్ హెబ్రాన్ షేక్స్ చాలా ప్రామినెంట్ కమ్యూనిటీ అండ్ ఆ రీజియన్ మొత్తం మీద మొత్తం మనం ఈ మూడు కనుక చూస్తే ఇది ఇజ్రాయెల్ అండ్ గాజా స్ట్రిప్, ఇటు వచ్చి వెస్ట్ బ్యాంక్ కనుక చూస్తే మొత్తంగా శాంతి సౌభాగ్యాలు అక్కడ విలసిల్లాలి అనుకుంటే ఈ హెబ్రాన్ షేక్స్ తీసుకొచ్చిన ప్రతిపాదన అయితే పర్ఫెక్ట్. ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది అండ్ ఇజ్రాయెల్ అక్టోబర్ 7, 2023 వాళ్ళ మీద జరిగిన దాడి తర్వాత ఇంకో 1000 ఏళ్ల పాటు అసలు పాలస్తీనా అనేది ఇట్ వోంట్ హ్యాపెన్ అనే స్పృహ వాళ్ళకి కలిగింది హెబ్రాన్ షేక్స్కి. సో వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ వెస్ట్ ఏషియన్ రీజన్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వేచి చూడాలి.